అత్యంత ప్రతిష్టాత్మక క్షేత్రానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత బేసిక్గా ఇలాంటివి బయటకు వస్తే ప్రభుత్వం వైపు నుంచి మినిమం స్పందన ఉంటుంది. ఆ పాలక పక్షానికి సంబంధించి ఏదో ఒక నేత ఆ వీడియో తప్పనో, లేకుంటే ఆ వీడియో కరెక్ట్ అనో, లేకుంటే ఇంకొకటనో. కానీ ఆంధ్రప్రదేశ్ పాలక పక్షంలో ఉన్న 3 పార్టీల నుండి ఒక్కరు కూడా నోరు విప్పి దీని మీద మాట్లాడకుండానే దాన్ని కాలగర్భంలో కలిపేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూట్ చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో, బహుశా రాజకీయాలు చేయాలంటే ఇటువంటి తెలివితేటలు ఇటువంటి ఏమంటారు ఇలాంటి వ్యవహార శైలి అంత పెద్ద సంఘటన జరిగితే అంత పెద్దగా అది వైరల్ అవుతే నోరు కూడా తెరవలే ఎవరు. చివరికి వాళ్ళ ఛానల్ వాళ్ళేమో చివరికి ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ చైర్మన్ కూడా కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి అది ఫేక్ అని చెప్పింది, డీప్ ఫేక్ అని చెప్పింది, అది వరెస్ట్ అని చెప్పి అన్నీ చెప్పారట జడ్జి. ఒక్కటి చెప్పారో ఎవరు చెప్పారో ఆ తీర్పు ఏడుందో కూడా ఎవరికీ తెలియదు. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో జరిగితే హైదరాబాద్ కోర్టుకి వెళ్ళి ఎట్లా ఆర్డర్ తెచ్చుకున్నారో కూడా తెలియదు. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో జరిగితే స్పెసిఫిక్గా హైదరాబాద్కి వెళ్ళి ఏ కోర్టుకి వెళ్ళారో కూడా తెలియదు. హైదరాబాద్ కోర్టు అంటారు, హైదరాబాద్లో ఒక కోర్టు ఉందా? హైదరాబాద్లో మహిళా జడ్జి అంటారు, హైదరాబాద్లో ఒకరే మహిళా జడ్జి ఉన్నారా? నోరు తెరిచి ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి ఎగ్జైట్ అయిపోయి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇంకేవో సెటిల్మెంట్ జరిగాయి అని ఇందులో ఉన్న మహిళతోటి ఉల్టా కేసులు పెట్టిస్తూ ఉన్నారు. చివరికి ఇది ఎంతవరకు వెళ్ళిందంటే అలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక క్షేత్రానికి చైర్మన్గా ఉండకూడదు అని తిరుపతిలో అలిపిరి దగ్గర కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే ఆ నిరసన వ్యక్తం చేసిన వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టారట. ఎంత అద్భుతమైన ప్రభుత్వం, ఎంత అద్భుతమైన వ్యవస్థను నడుపుతూ ఉన్నారు, ఎంత గొప్ప ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఇది మరుగున పడిపోయింది అనుకోండి, ఓ 2-3 రోజులు 4-5 రోజుల తర్వాత అప్పుడు వస్తారు చూడండి, ఇక నీతులు చెబుతారు మేస్టారు. అబ్బాబాబాబాబాబా, అసలు ఎలా సాధ్యం? ఒకవేళ అంటే కాసింత చైతన్యవంతమైన జనము, కాసింత మెచ్యూర్డ్ జనము కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండింటే ఇటువంటి వాళ్ళని ఎలా నిలదీసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళ గిమ్మిక్కు రాజకీయాలను ఏ విధంగా తిప్పికొట్టేవాళ్ళు. వావ్, అసలు మెచ్యూరిటీ లేని జనమే వీళ్ళ బలం కావచ్చు, లేకుంటే అసలు స్పందించరా? మళ్ళీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారట, ఈ అంశం మీద చర్చించారట, చర్చించి అప్పటికి వదిలేశారట. పైగా వీళ్ళందరికీ ఈ విషయం ఎన్నికలకు అంటే ముందే తెలిసిన ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. ఇటువంటి వాళ్ళు నీతులు, ఆ నీతులు అబ్బో, ఆ ఇరాన్ ప్రయోగించే మిజైళ్లను అమెరికా యుద్ధ విమానాలను కనుక దాటుకొని ఆ నీతులు ఆకాశంలోకి పోతాయి. ఆ మిజైళ్ళు కూడా ఈ నీతులను ఆపలేవు. అక్కడ రక్షణ వ్యవస్థలు కూడా ఈ నీతులు మొత్తం అంతా కనుక ఆకాశాన్ని పైన తీసుకొని ఇంకో లోకంలో ఎక్కడో ఉన్నటువంటి ఏలియన్స్ దగ్గరికి వెళ్తాయి నీతులు. ఈ మిజైల్ ఆపలేదు ఈ నీతులు అంతగానం. మీరు చూడండి, ఇంక 2-3 రోజులు అయితే ఆ నీతుల ప్రవాహం ఎట్లా వస్తుందో. ఇంకా ఆడబిడ్డకి అన్యాయం చేస్తే ఆడబిడ్డకి అది జరిగితే, తల్లికి అన్యాయం చేస్తే తల్లికి జరిగితే ఇంక నీతులు మామూలుగా వల్లవేయరు. ఏం రాజకీయం చేస్తారా?